అమ్మ మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి గృహ వాతావరణం విషయంలో ఆలోచనలు అధికంగా ఉంటాయి. అంటే గృహ సౌఖ్యం విషయంలో కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకునే అంశంలో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, కొత్త మార్పుల కొరకు ఆలోచించిన విషయాలు మొదలైన వాటి గురించి ఆలోచనలు. అదేవిధంగా ఆహార శ్రద్ధ అవసరం. వ్యక్తిగత నిర్ణయాలలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. పరాక్రమం అనుకూలంగా ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి, తల్లి యొక్క సహకారం బాగుంటుంది. కానీ అభిప్రాయ భేదాలు కలగకుండా మాట్లాడేటప్పుడు తగిన విధంగా మీరు చూసుకుంటూ ముందుకు పెడితే అది మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా గృహంలో పెద్దలకి, అంటే గృహంలో వీలైనంతవరకు సంతాన వర్గానికి విషయంలో కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన అంశాల్లో కావచ్చు, వీలైనంతవరకు ఆ విషయంలో వ్యక్తులతో మీరు మాట్లాడేటంటే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క చుట్టూ ఉండే వ్యక్తులతో, తోటి సిబ్బందితో కావచ్చు, అలాగే మీ పై అధికారులతో, ముఖ్యంగా స్త్రీలతో, ఎవరితోనైనా సరే ఆలోచనలలో కావచ్చు, లేకపోతే అభిప్రాయాలలో కావచ్చు, ఘర్షణలకు అవకాశం లేకుండా అధికారులతో సమన్వయాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చక్కటి ఫలితాలు ఇస్తుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? చక్కగా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, మంచి ఆలోచనలు చేస్తారు, పరాక్రమం బాగుంటుంది, నిర్ణయాలు అనుకూలిస్తాయి, సామర్థ్యంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, అనుకూలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆత్మీయులైన స్నేహితులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, మీ తోటి సిబ్బంది, వృత్తిలో మీతో పాటు ఉండే వ్యక్తులతో వీలైనంత వరకు ఘర్షణలకు అవకాశం లేకుండా మంచి అనుబంధంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాదోపవాదాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది చాలా చక్కటి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. మీనరాశి. అమ్మ చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి, మాట విలువ అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక విషయాలు, ఆలోచనలు మొదలైనవి అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నా వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆర్థిక అంశాలలో వీలైనంత మాట్లాడేటప్పుడు కూడా ఘర్షణలకు అవకాశం రాకుండా, ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా వీలైనంత వరకు అది స్థిమితంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటూ గృహ వాతావరణంలో ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుటుంబ సభ్యులతో గృహంలోని వాతావరణంలో, ముఖ్యంగా గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే గృహానికి వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కొంత చికాకులను కలిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, అది కూడా వీలైనంతవరకు మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండడం, అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది.